ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అది ఏంటంటే టీఎస్ వాళ్ళు ఏపీఎంసెట్ రాయడానికి లేదు. అండ్ ఫస్ట్లో కూడా కండిషన్స్ అయితే పెట్టారు. టీఎస్ వాళ్ళు ఏపీఎంసెట్ స్టూడెంట్స్ అండ్ టీఎస్ రాయడానికి లేదు. ఇప్పుడు వచ్చేసి ఏపీఎంసెట్ టీఎస్ వాళ్ళు రాయడానికి కూడా లేదని చెప్పేసి మనకైతే ఫైనల్ అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. అండ్ టీఎస్ వాళ్ళు ఏపీఎంసెట్ రాయొచ్చా, ఎవరు ఎలిజిబుల్ ఏంటనేది ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తారని చెప్పేసి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి చూడండి. అండ్ ఫాస్ట్గా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. అది ఎంపీసీ వాళ్ళకి అయితే జరుగుతుంది. ప్రజెంట్ మెంటర్షిప్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్లో మీకు టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అండ్ టాప్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో కూడా కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్లో కూడా మేమైతే సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో 24/7 మీకైతే అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీరు 24/7 ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ని మీరైతే స్కాన్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకోండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయాలన్నమాట. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179406281. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని స్థానికేతర కోట ఇక పూర్తిగా మన వాళ్ళకే. తెలంగాణ అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. వృత్తి, విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక్కడ వచ్చేసి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న స్థానికేతర, నాన్ లోకల్, జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికి కేటాయించున్నారు. ఫలితంగా 2025-28 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోట 15% సీట్లను రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు. ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా ఇక నుంచి ఈ సీట్లను పోటీ పడడానికి తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఉండదని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల సంబంధంలో స్థానికేతరలను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం మనకి వేర్వేరుగా 3 ఉత్తర్వులు జియో అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి వర్సిటీల్లోని 15% కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏపీ వాళ్ళు సైతం కూడా అలా ఇవ్వడం జరిగిందనమాట. అవకాశం లేకుండా తెలంగాణ వాళ్ళకి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. కన్వీనర్ కోటా సీట్లు 10%లో 85% సీట్లను స్థానికులకు కేటాయిస్తారు. స్థానికత ఏపీలో 2 రీజియన్లుగా ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు 3 రీజియన్లుగా అయితే ఉందన్నమాట. అదేంటంటే ఏయూ రీజియన్, నెక్స్ట్ ఎస్వియు రీజియన్, ఓయూ రీజియన్, అంటే ఈ 3 రీజియన్స్ అయితే ఉండేది. అండ్ ఇప్పుడు వచ్చేసి టీఎస్ వాళ్ళకి ఎలిజిబుల్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ ఏపీలో 2 రీజియన్స్ని కంటిన్యూ చేస్తున్నారు. అది ఏంటంటే ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అని చెప్పేసి మీకైతే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర రీజియన్లో ఎవరు వస్తారంటే చూడండి, డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్ర రీజియన్గా ఏయూ పరిధిలో ఉంటాయి. ఇక్కడ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఏయూ రీజియన్లో లోకల్గా పరిగణిస్తారు. శ్రీ వెంకటేశ్వర రీజియన్లో ఎలా ఉందంటే ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో ఎస్వి రీజియన్లోనే ఉంటాయి. ఈ జిల్లాల వారిని శ్రీ వెంకటేశ్వర రీజియన్లలో లోకల్గా పరిగణిస్తారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాష్ట్ర విద్యా సంస్థలు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, దవిడ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్టియోటిక్ క్లస్టర్ విశ్వవిద్యాలయంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల రాష్ట్ర విద్యా సంస్థలుగా ఉంటాయి. 85% స్థానిక కోటాలో ఆంధ్ర రీజియన్ వారికి 65.62, ఎస్వి రీజియన్ వారికి 34.38 సీట్లు కేటాయిస్తారు. మిగతా 15% సీట్లను స్థానికేతర, జనరల్ కోటాలో భర్తీ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్థానికేతర కోటాకు అర్హులు వీరే. ఎవరంటే స్థానికేతర జనరల్ కోటాలో 50% సీట్ల కేటాయింపునకు కొన్ని నిబంధనలు విధించారు. అవి ఎలా ఉన్నాయంటే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర వర్సిటీ రీజియన్ అభ్యర్థులు శ్రీ వెంకటేశ్వర రీజియన్లో 15% సీట్లకు పోటీ పడవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర రీజియన్ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో 15% స్థానికేతర కోట్లకు అర్హులవుతారు. ఆ ఉద్యోగి ఉపాధి కారణాల రీత్యా
తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో 10 ఏళ్ల పాటు ఏపీలో నివసించిన వారే ఉంటే వారి పిల్లలు పోటీ పడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థి ఏపీలో కనీసం 10 ఏళ్ళు నివసించి ఉండాలి. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించిన తర్వాత 10 ఏళ్ళు ఏపీలో ఉండాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర పబ్లిక్ స్థానికత ఇలా అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులను గతంలో మాదిరిగానే రీజియన్ల వారీగా 6 నుంచి ఇంటర్మీడియట్ చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ తదితర కోర్సులకు మొదట 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ళు చదువును చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్ళు ఆయా రీజియన్లలో చదవకపోయినా 7 ఏళ్లలో 4 ఏళ్ళు చదివి ఉండాలి. 7 ఏళ్ల కాలంలో ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా తీసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే 7 ఇయర్స్లో మీరు 4 ఇయర్స్ ఎక్కడైతే చదువుతారో అక్కడ మీరు లోకల్ కింద వస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఒకవేళ స్థానిక ప్రాంతాల్లో ఏ విద్యా సంస్థల్లోనూ 4 ఏళ్ళు చదవకపోయినా అభ్యర్థి హాజరయ్యే అర్హత పరీక్షకు ముందు 4 ఏళ్ళు ఏ ప్రాంతంలో నివాసం ఉంటే దాన్ని పరిగణిస్తారు. ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏ విద్యా సంస్థలో 4 ఏళ్ళు చదవకపోయినా మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతారు కదా, ఎంసెట్ ఎగ్జామ్. అండ్ ఎంసెట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు 4 సంవత్సరాలు మీరు ఎక్కడ ఏ స్టేట్లో అయితే ఉన్నారో అక్కడ మీకు లోకల్గా పరిగణిస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆ 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో చదివిన కాలం సమానంగా ఉంటే చివరిగా చదివిన ప్రాంతాన్ని స్థానికంగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్పాలంటే 7 ఇయర్స్లో 3 ఇయర్స్ ఒక చోట, ఇంకో 3 ఇయర్స్ ఒక చోట చదివారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే 2 సమానంగా ఉన్నప్పుడు అందులో మీరు లాస్ట్ ఇయర్ చివరిగా చదివిన ప్రాంతం ఏదైతే ఉందో మీ యొక్క ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదివారో అక్కడ మీరు లోకల్ అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రాష్ట్రంలో 7 ఏళ్ళు ఏ విద్యా సంస్థలో చదవకపోయినా అర్హత పరీక్ష రాయకముందు నుంచి 7 ఏళ్ళు ఏపీలో నివసించి ఉంటే స్థానిక అభ్యర్థులు లెక్కిస్తారు. ఏపీలో ఈ 7 ఏళ్లలో ఎక్కడైతే ఎక్కువ కాలం నివసించి ఉంటారో అక్కడ స్థానికులుగా పరిగణలోకి వస్తారు. సెక్టార్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఆ సీట్లు పొందేందుకు అర్హులు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులు. అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారు భాగస్వామి భార్య లేదా భర్త అర్హులు. ఫర్ సపోజ్ మీరు అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక మీ యొక్క స్టూడెంట్స్, మీ యొక్క పిల్లలు కూడా ఇక్కడైతే లోకల్గా పరిగణించి మీకు సీట్స్ అనేవి కేటాయిస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ ఫైనల్గా అప్డేట్ వచ్చేసి ఇదండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంసెట్ మెంబర్షిప్ సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా వెంటనే జాయిన్ అయిపోండి. ఏంటంటే ఇక్కడ కౌన్సిలింగ్లో ఒక మిస్టేక్ చేసినా కూడా మీకు టాప్ కాలేజీలో రావాల్సిన సీటు మిస్ అవుతారు. మీరు అది ముందే చెప్తున్నాను, మీ ఓన్గా మీ ఇష్టం వచ్చినట్లు ఆప్షన్స్ పెట్టుకుంటే ఇక్కడ సీట్ అయితే రాదనమాట. అండ్ ఇందులో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తాం ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వెంటనే జాయిన్ అయిపోండి. కంప్లీట్గా లిస్ట్ అనేది ఇచ్చి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే వస్తాయన్నమాట. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అన్నీ కూడా ఒక గ్రూప్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓకే గైస్, థ్యాంక్ యూ.